సత్యము జీవము నీవై నాకు బోధించు. నా వేదనలో నా వెళ్తుండి ఉపదేశమే నాకు వరముగా ఇచ్చి ఆరాధన స్తుతి ఆరాధన నా స్వర కల్పన నీ కోసమే. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అనుగానామృతం నీకంకితం. మార్గం సత్యము జీవము నీవై నాకు బోధించు. సకల యుగములన్నిట రాజువై నీవుండగా దుష్టులే కుప్పెట్టిన విల్లు విరువగా. సకల యుగములన్నిట రాజువై నీవు ఆశలు అందకున్నాను కోరినది కానకున్నాను. నిరీక్షణను నీపై ఉంచి విశ్వాసముతో నిలిచియున్నా. నన్ను దాటవు విడచి వెళ్ళవు. నన్ను సిగ్గుపరచవు నన్ను సిగ్గుపరచవు. మార్గం సత్యము జీవము నీవై నాకు బోధించు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం ఉంటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపునొద్ద నిలిచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చదివినటువంటి వాక్య భాగం చాలా సుపరిచితమైనటువంటి లేఖనం. మనం అనేక సందర్భాల్లో ఈ వాక్యాన్ని వినే ఉంటాం. అయితే నేటి దినాన్ని మనం గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా ప్రభు మరొకసారి తెలియచేస్తున్నటువంటి మాట, నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను. ఎవరైతే నా స్వరాన్ని విని తలుపు తీస్తారో నేను వారి గృహంలోకి ప్రవేశించి నాతో కూడా వారు వారితో కూడా నేను కలిసి భోజనం చేస్తామని ప్రభు సెలవిస్తున్నారు. ఇక్కడ మనం 4 విషయాలను గమనిస్తాం. ఒకటి, ఎవరైతే నా శబ్దము విని నా స్వరమును విని మరియు తలుపు తీసి నన్ను లోనికి ఆహ్వానిస్తారో వారితో కలిసి నేను భోజనం చేస్తాను అనేటువంటి 4 విషయాలు మనం ఇక్కడ గమనిస్తాం. ప్రభు ఈ మాట చెప్పడంలో ఉన్నటువంటి ద్వారము, తలుపు లేదా గృహము అనేటువంటి విషయాలు మనం చూసినప్పుడు ఇవి సాధారణంగా ఉన్నటువంటి గృహము యొక్క తలుపులా అని చూసినట్లయితే కానీ కాదు. ఇది మన హృదయం అనేటువంటి తలుపును ఆయన తడుతూ ఉన్నాడని. మన హృదయం అనేటువంటి తలుపును ఆయన తడుతూ ఉన్నప్పుడు ఎవరైతే ఆ శబ్దను విని ఆ స్వరమును గుర్తించి తలుపు తీస్తారో హృదయం మనం ఆయన ఎదుట తెరవాలి అని ప్రభు కోరుకుంటున్నారు. మనం గమనిస్తూ ఉంటే తలుపు మూయబడినటువంటి అనుభవాలు, మనోనేత్రములు మూయబడినటువంటి అనుభవాలు,
ఆత్మీయ జీవితం వెలుగు మూయబడినటువంటి అనుభవాలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే నేటి దినాన మనం గుర్తించవలసినటువంటి విషయం, మనం మన తలుపును ఆయన కొరకు తెరిచి ఉంచాలి. కొన్ని సందర్భాల్లో మనం వింటాం, మీ కొరకు మా తలుపు ఎప్పుడు తెరిచే ఉంటుందని. సంతోషకరమైనటువంటి శుభకరమైనటువంటి సన్నివేశాలలో పలువురు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. వారికి నచ్చినటువంటి మెచ్చినటువంటి వారితో సంభాషిస్తూ ఉంటారు. అంటే దాని అర్థం, ఇష్టమైన వారి కొరకు తలుపును తెరిచి ఉంచుతాం, మీరెప్పుడు ఆహ్వానితులే, మీరు ఎప్పుడు కూడా ఎప్పుడైనా ఏ సందర్భమైనా ఏ సమయమైనా మా గృహంలోకి మీరు ప్రవేశించవచ్చు అని వారు చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం, మన ప్రభువును మనం ఇష్టపడితే, మన ప్రభువును మనం కోరుకుంటే, మన ప్రభువును మనలోకి ఆహ్వానించాలని ఆశిస్తే మన హృదయం అనేటువంటి తలుపును మనం తెరిచి ఉంచుతాం. ఇక్కడ ముఖ్యంగా గుర్తించవలసినటువంటి విషయం, మనము తలుపు తీయాలి అనగా మొట్టమొదట శబ్దం మనం వినాలి, తడుతున్నటువంటి శబ్దం మనం వినాలి. రెండవదిగా ఆయన పిలుస్తున్నటువంటి స్వరమును మనం వినాలి. మూడవదిగా మనం మన హృదయం అనేటువంటి గృహం యొక్క తలుపును తెరవాలి. నాలుగవదిగా ఆయనను మన గృహంలోకి ఆహ్వానించాలి. ఇవి ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు ఆయన అంటారు, నేను మీతో, మీరు నాతో కలిసి భోజ్యం చేస్తారు. ఇంతకీ ఈ భోజనం భౌతికపరమైనదా అంటే కానే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి భోజ్యం. మనం ఆయన యొక్క వాక్య లేఖనాల్లో ఉన్నటువంటి ఆశ్చర్యమైనటువంటి సంగతులను గుర్తించాలి అంటే మనంతటా మనం ఏది గ్రహించలేము. అందుకే కీర్తనాకారుడు అంటాడు, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైనటువంటి సంగతులు నేను గ్రహించినట్లు నా నేత్రములను తెరు, నా కన్నులు తెరు, నా హృదయము తెరు, నన్ను వెలిగించు అని కోరుకుంటున్నాడు. దాని అర్థం, మనం ఆయన సన్నిధికి చేరినప్పుడు, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఆయన యొక్క గుణలక్షణాలను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మన పరిధికి మించినటువంటి ఆయన ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందుకోలేం. అయితే ఆయన మన ప్రక్కన ఉండి, మనతో ఉండి, మనకు బోధిస్తే, మనకు వాటిని తెలియచేస్తే మనం వాటిని గ్రహించగలుగుతాం. ఇందుని గురించి వాక్యం సెలవిస్తుంది, ఇది ఉపదేశం అనేటువంటి ఒక వరం, వాక్యాన్ని అర్థము చేసుకోవడం అనేటువంటి ఒక వరం, వివేచించడం అనేటువంటి వరం, ఆయన ధర్మశాస్త్రపు సంగతములను గ్రహించడం అనేటువంటి ఒక వరం. ఈ వరమును మనం పొందుకున్నప్పుడు ఆయన మనకు సమస్తను బోధిస్తాడు. ఆయన మనకు సమస్తను బోధించినప్పుడే ఈ వరం అనేది మనకు ఇవ్వబడింది అని మనం గ్రహించగలుగుతాం. నేడు ఈ అంత్య దినములలో మనం గుర్తించవలసినటువంటి, మనం గ్రహించవలసినటువంటి, మనం నేర్చుకొని అన్వయించుకోవలసినటువంటి విషయం ఏదనగా వాక్యాన్ని జాగ్రత్తగా చదవడం. వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదివినప్పుడు ఆయన యొక్క హృదయం మనకు అర్థమవుతుంది. ఈ యొక్క వాక్యములో ఆయనను మన హృదయంలోకి ఆహ్వానించాలి అంటే మొట్టమొదటిగా మనం శబ్దం వినాలి. చాలా శబ్దాలు మనకు వినబడుతూ ఉంటాయి. మన దైనందిన జీవితంలో అనేకమైనటువంటి శబ్దములు. ఆ శబ్దం విన్నప్పుడు అది దేనికి సంబంధించిన శబ్దం అనేది మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఒక మొబైల్ మోగితే అది శబ్దం చేస్తే ఇది మొబైల్. ఒకవేళ ఇంటి డోర్ ఎవరైనా కొడితే ఎవరు వచ్చారు ఒక శబ్దం. ఇలా రకరకాలైనటువంటి శబ్దాలు. లేదా పాలు తీసుకొచ్చే వాళ్ళు ఒక రకమైనటువంటి శబ్దం చేస్తే ఆ పాల బండి వచ్చిందని శబ్దం. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ప్రభువు యొక్క రాకడలో మనకు ఒక శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దాన్ని మనం వినాలి. ఏమిటి ఆయన శబ్దం? ఇప్పుడు మీకు వినిపిస్తున్నటువంటి ఈ యొక్క స్వరం, దీనికంటే ఈ స్వరం దేని నుండి వస్తుందంటే ఒక శబ్దంలో నుండి. ఈ శబ్దం వినగానే గుర్తించాలి, ఇది దేవుని యొక్క వాక్కు. శబ్దాలు మనకు చాలా వినిపిస్తాయి. శబ్దానికి మనం ప్రతిస్పందించి ఆ శబ్దంలో ఉన్నటువంటి స్వరాన్ని మనం వినగలగాలి. ఇప్పుడు ఈ వాక్యం మీకు వినబడుతుంది అంటే ఇది ఒక శబ్దం. ఇప్పుడు ఈ శబ్దం ద్వారా ప్రభు మీకేం వినిపించబోతున్నాడు? ప్రభు అంటారు, మీరు నాతో కలిసి భోజనం చేయాలంటే మీ హృదయం అనేటువంటి తలుపును తెరవండి అనేటువంటి శబ్దంను, అనేటువంటి స్వరాన్ని మనకు వినిపిస్తున్నాడు. కనుక శబ్దం విన్నాము అంటే సరిపోదు, వాక్యం విన్నాము అంటే సరిపోదు, లేదా వాక్యాన్ని ధ్యానించాము అంటే సరిపోదు. మా సేవకులు చెప్పినటువంటి వాక్యాన్ని జాగ్రత్తగా విన్నాము అంటే సరిపోదు, వాటిని జాగ్రత్తగా చక్కగా రాసుకున్నాము అంటే సరిపోదు. ఆయన స్వరాన్ని మనం వినాలి. శబ్దం వినేటువంటి స్థాయిలో నుండి, ఆ మెట్టులో నుండి మరొక మెట్టు ఎక్కి ఆయన స్వరమును మనం జాగ్రత్తగా వినాలి. సంగీతాన్ని వాయించేటప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నప్పుడు ఆ శబ్దం యొక్క మార్పు అనేది కలగకపోతే ఆ ఇన్స్ట్రుమెంట్కి ఆ పేరు వృధా. శబ్దంలో మార్పులు కలిగితేనే దాన్ని సంగీతం అని అంటారు.
శబ్దమును మాత్రమే సంగీతం అనరు. శబ్దములో ఉన్నటువంటి మార్పులను సంగీతం అని అంటారు. అదేవిధంగా మన దేవుని వాక్యం విన్నాము అనేటువంటి శబ్దము దగ్గర ఆగిపోక ఆయన స్వరం ఆ శబ్దం నుండి ఏమని వినిపించింది, ఏమని పలికింది, ఏమని తెలియచేసింది, ఏమి ఆజ్ఞాపించింది, ఏమి ఉపదేశించింది అనేటువంటి ఆ స్వరంలో ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తించేటువంటి స్థాయిలోకి మనం రావాలి. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, అనేకమైనటువంటి వాక్యాలు మనకు వినబడుతూ ఉంటాయి, అనేకమైనటువంటి పాటలు మనం వింటూ ఉంటాం. అయితే మనం ఆయన స్వరాన్ని వినగలుగుతున్నామా? ఏమిటి ఆయన స్వరం? తేటనైన సత్యమైనటువంటి సూటైనటువంటి వాక్యం. పాపం చేయకూడదు, నా వలె పరిశుద్ధంగా మీరు జీవించండి, మీరు నా రక్తంలో కడగబడండి, నా పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నింపబడండి, నా స్వరూపులకు మీరు మార్చబడండి, నేనుండు దేశానికి, నేనుండు ఆ నిత్య రాజ్యమునకు మిమ్మల్ని వారసునిగా తీసుకువెళ్తాను. ఇది ఆయన స్వరం. ఆయన స్వరాన్ని మనం వినకపోతే ఎన్ని శబ్దాలు విన్నా, అనగా ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్నిసార్లు మందిరానికి వెళ్ళినా, ఎంత వాక్యాన్ని చదివినా, ఎన్ని పాటలు విన్నా, అసలు పాటలే రాసామన్నా, అసలు మా అంతగా పాటలు ఎవరు పాడరని అనుకున్నా, మేము విలాసవంతమైనటువంటి సువిశాలమైనటువంటి మందిరాన్ని కట్టాము అని అనుకున్నా, ఈ శబ్దాలు నిరుపయోగం. శబ్దంలో ఉన్నటువంటి ఆయన స్వరాన్ని మనం వినకపోతే ఆ శబ్దం యొక్క విలువ శూన్యం. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, ఆయన యొక్క స్వరాన్ని మనం వినాలి. ఆయన ఇంకా అంటారు, ఆయన స్వరంలో ఉన్నటువంటి విషయాలు మనం ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ధ్యానించినప్పుడు అనేకమైనటువంటివి మనకు కనబడుతూ ఉంటాయి. అయితే నేడి ఈ సందేశం ద్వారా ప్రభు తెలియచేస్తున్నటువంటి విషయం, ఆయన ఆ స్వరంలో ఏం చెప్తున్నారు? ఆజ్ఞను తెలియచేస్తున్నారు. ఇజ్రాయేలీలు సీనాయి కొండ క్రింద ఉన్నప్పుడు, మోషే ఆ కొండ మీద ఉన్నప్పుడు ప్రభు యొక్క స్వరం మోషేకు ఆజ్ఞాపించిన ప్రతిదాన్ని రాసుకుంటూ ఉన్నాడు. దాని అర్థం ఆ స్వరాన్ని, ఆ శబ్దంలో ఉండి వచ్చినటువంటి స్వరాన్ని మోషే జాగ్రత్తగా రాసి పదిలపరిచి ఇజ్రాయేలులకు ఆ పత్రికలను ఇచ్చాడు, వారికి అది నేర్పించాడు. దాని అర్థం స్వరం జాగ్రత్తగా వింటే మనం ఆయనకు నచ్చినట్టుగా మనం జీవించగలుగుతాం. ఇంతకీ ఆ స్వరంలో ఏమున్నది? ఆ స్వరములో ఆయన యొక్క ఆజ్ఞలు ఉన్నవి. ఏమిటి ఆయన ఆజ్ఞలు? మనందరికీ తెలుసు, 10. అయితే క్రొత్త నిబంధనలో వాటన్నిటిని ఆయన కుదుటపరిచి, వాటన్నిటిని ఆయన దగ్గర చేసి ఆ 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా మార్చి మనకు తేటగా దాని యొక్క భావమును తెలియచేశాడు. అదేదనగా, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ఆరాధించండి, ప్రేమించండి. అంటే దాని అర్థం మనం ఆయనను పూర్ణంగా ప్రేమించాలి. ఆయనను ప్రేమించే విషయంలో ఏమాత్రం కొరతలు ఉండకూడదు. ఆయన స్వరం చెప్తుంది, మీరు నన్ను ప్రేమించండి అని. ఆయన స్వరం చెప్తుంది, నన్ను మీరు ఆరాధించండి అని. ఆయన స్వరం చెప్తుంది, మిమ్మల్ని పుట్టించిన, మిమ్మల్ని సృజించిన సృష్టికర్తను నేనే అని. మీరు సృష్టిలో ఉన్న వాటిని పూజించొద్దు అని ఆయన స్వరం తేటగా తెలియచేస్తుంది. మీరు నన్ను ప్రేమించండి, ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమించి మీకు మాదిరి చూపించాను. నేనే మీ యొద్దకు వచ్చాను, తలుపు తడుతున్నాను, నా స్వరాన్ని వినిపింపచేస్తున్నాను. అంటే ఏంటి అర్థం? ఆయన మన యొద్దకు వచ్చి ఆయన స్వరాన్ని వినిపింపచేస్తున్నాడు. ఆయన తన మహిమను విడిచి భూమి మీదకి దిగి వచ్చాడు శరీరధారిగా. మన కొరకు ఆయన ప్రాణమును బలిగా అర్పించాడు. ఆయన స్వరాన్ని మనకి వినిపింపచేస్తున్నాడు. అయితే ఆ స్వరాన్ని మనం వినాలి. ఆయనను మనం పూర్ణ హృదయంతో ప్రేమించాలి. ఆయన మనల్ని ప్రేమించినట్లుగా మనం ఆయనను ప్రేమించాలి. మరి 2వ ఆజ్ఞ మనం చూసినట్లయితే, నన్ను మీరు ఏ విధంగా ప్రేమిస్తున్నారో మీతో ఉన్నవారిని కూడా అలాగే ప్రేమించండి. వ్యత్యాసాలు, భేదాలు, రాగద్వేషాలు, ఇంకా భేద వర్గాలు, ఇంకా ధన వర్గాలు, ఇంకా రంగు వర్గాలు, ఇటువంటి వర్గాలు, భేదాలు ఉండకూడదు. నన్ను ప్రేమించినట్లుగా, నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు అటువంటి ప్రేమ కలిగి ఉండండి. ఈ సహోదర ప్రేమ కలిగి ఉండండి. ఇది ఆయన స్వరం. ఆయన స్వరం మనం వినకుండా శబ్దం విన్నాము, ఈరోజు పొద్దున్నే ఒక వాక్యం విన్నాము, లేదా ఈరోజు పొద్దున్నే ఒకరితో ప్రార్థన చేయించుకున్నామని అనుకుంటే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మన స్వరమును వినేటువంటి స్థాయిలోకి రావాలి. ఈ స్వరం మనలను ఆయన యొక్క సత్య మార్గంలో స్థిరపరుస్తుంది, సత్య మార్గంలో నడిపిస్తుంది, ఆ సత్య మార్గంలో గమ్యానికి మనల్ని చేరుస్తుంది, ఆ సత్య మార్గంలో మనకు తోడుగా నిలబడుతుంది. ఆ స్వరమే. ఆ స్వరాన్ని మనం నిర్లక్ష్యపరిచినట్లయితే శబ్దం ఎక్కడ ఉన్నారో అక్కడ నిలిపివేస్తుంది. కొన్ని శబ్దాలు మనం విన్నప్పుడు ఆ శబ్దం మనల్ని నిలిపివేస్తుంది. ఎవరైనా గట్టిగా భయాన్ని పుట్టించే విధంగా శబ్దం చేస్తే వెంటనే మనం నిలిచిపోతాం, ఏంటిదో ఆ శబ్దం అని. కానీ ఆయన స్వరం వింటే ఆయన స్వరం మనల్ని నడిపిస్తుంది, నిలిపివేయదు.
ఆత్మీయ స్థితిలో, ఆత్మీయ మార్గంలో, ఈ ఆత్మీయ యాత్రలో మన నిలిపివేక ఆయన స్వరం మనను అడుగడుగున పలకరిస్తూ మన దేహం, మన యొక్క ఆధ్యాత్మిక స్థితిని బలపరుస్తూ, ప్రోత్సాహపరుస్తూ ఆ మార్గంలో స్థిరపరిచి గమ్యానికి చేరుస్తుంది. కనుక ఆయన యొక్క స్వరమును వినేటువంటి అనుభవంలోకి మనం రావాల్సిన వారమై ఉన్నాము. ఒకవేళ ఎప్పటివరకు ఆయన స్వరాన్ని వినకపోతే, వాక్యాన్ని విని కూడా ఆ వాక్యంలో ఉన్నటువంటి భావమును గుర్తించకపోతే, ఆ వాక్యంకి మనం చెల్లించినటువంటి సమయం అంతా వృధా. గంట ఉన్నా, 2 గంటలు ఉన్నా, 10 నిమిషాలు ఉన్నా, వాక్యాన్ని విని అందులో ఉన్నటువంటి ప్రభు యొక్క స్వరాన్ని మనం గుర్తించకపోతే ఆ సమయం అంతా వృధా. కనుక నేను వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆయన స్వరం విందాం. ఇప్పుడు ఆయన స్వరం విన్నాము అని అంటే సరిపోదు. నేను పాటిస్తాను ప్రభా, నీ ఆజ్ఞను నేను విన్నాను, నేను చక్కగా రాసుకున్నాను, ఇక మీద నేను అలా జీవిస్తాను అని అనుకుంటే సరిపోదు. మనం తలుపు తీసే అనుభవంలోకి రావాలి. ఏమిటి తలుపు తీసే అనుభవం? మనం ఇష్టపూర్వకంగా ఉన్నాము, నేను హృదయపూర్వకంగా ఈ పని చేస్తున్నాను అని తలుపు తీయాలి. దాని అర్థం, ప్రభువా నేను ప్రేమిస్తున్నాను, ఇదిగో నువ్వు చెప్పిన ఆజ్ఞానుసారంగా నేను జీవిస్తాను, పరిశుద్ధంగా నేను ఉంటాను, వ్యర్థమైన వాటి వైపు నేను తిరగను, లోకం వైపుకి నేను తిరగను, నీ నుండి దూరం చేసే వాటిని నేను విడిచిపెడతాను. ఇది తలుపు తెరవడం. కొందరు మనం చూస్తూ ఉంటాం, శబ్దం వినే స్థాయిలో నుండి స్వరం వినే స్థాయిలోకి వస్తారు, వాక్యం బాగా గుర్తుపెట్టుకుంటారు, మంచిదే. కానీ వారి జీవితంలో మార్పు అనేది ఉండదు. వారికి వ్యసనాలు మారవు, వారి చూపులు, తలంపులు, ఆలోచనలు మారవు, వారికి ప్రవర్తన మారదు, వారికి వస్త్రధారణ మారదు, వారికి మాట తీరు మారదు. వారి విషయాలన్నీ పాప లోకంతో కలిసిపోయి ఉంటాయి. కానీ వారు అంటారు నేను ఆయన స్వరం వింటున్నాను అని. కానీ ప్రభువు కోరుకున్నటువంటి విషయం అది కాదు. మీరు నా శబ్దం వినాలి, ఆ శబ్దంలో ఉన్నటువంటి నా స్వరాన్ని వినాలి, మరియు అది ఇష్టపూర్వకంగా విని నేను చేస్తానని మీరు తలుపు తీయాలి. మనం ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నాము, మన దైనందిన జీవితంలో ఆ వాక్యాన్ని అన్వయించుకొని జీవిస్తున్నాము అంటేనే ఆయన కొరకు మనం తలుపు తీసినట్లు. ఇంకా మనం చూసినట్లయితే వాక్యాన్ని శ్రద్ధగా విని గుమ్మం దాట వాక్యాన్ని మర్చిపోవడం, ఇదే తలుపు మూయబడినటువంటి అనుభవం. స్వరాన్ని విన్నారు, జాగ్రత్తగా విన్నారు, విన్నప్పుడు సంతోషించారు, ఈ ప్రకారం ఉండాలని తీర్మానం చేసుకున్నారు, కానీ గుమ్మం దాటి బయటకు వెళ్ళిన తర్వాత వాక్యం మర్చిపోతారు. దాని అర్థం తలుపు మూయబడినటువంటి అనుభవం. మనం తలుపు తెరవబడేటువంటి అనుభవంలోకి రావాలి. శబ్దం వినాలి అనగా వాక్యం ఏది, ఇది వాక్యమా కాదా, ఇది లోక సంబంధమేదా సత్యమైనదా అనేది గుర్తించాలి. శబ్దం వినాలి. ఆ తర్వాత ఆ శబ్దం నుండి ప్రభు ఏం మాట్లాడుతున్నాడు, ఆయన స్వరం ఏమిటి అనేది వినాలి. ఆ తర్వాత విన్న వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని సరి చేసుకోవడం, ఆ ప్రకారం మనం జీవించడం అనేది తలుపు తీసేటువంటి అనుభవం. అటుపిమ్మట ఏం జరుగుతుంది? అటుపిమ్మట మనం చేయవలసింది ఆయనను మనలోకి ఆహ్వానించడం. ప్రభువా నువ్వు చెప్పినట్టు నేను జీవిస్తున్నాను, ఇక ఒక అడుగు కాదు, నేను గమ్యానికి చేరేంత వరకు, నేను ఇచ్చే రాజ్యానికి నీతో పాటు నేను ఆ పరలోక రాజ్యాన్ని చేరేంత వరకు నా ప్రతి అడుగు నీ కోసమే. కాబట్టి నువ్వు నాలో ఉండి నన్ను నడిపించు. ఇప్పటి వరకు నీ కొరకు నేను జీవిస్తాననేటువంటి తీర్మానం దగ్గర ఉన్నాను, కానీ ఇక మీదట ఆ తీర్మానాన్ని అన్వయించుకుంటున్నాను. ఇక ఈ దినము నుంచి, ఈ సమయం నుండి ఆ యొక్క తీర్మానం నేను అనుకరించి జీవిస్తాను, ఆ మొక్కుబడి నేను చెల్లిస్తాను, ఆ ప్రకారం నేను అడుగు వేస్తాను. ఇది ఆయనను మనలోకి ఆహ్వానించడం. మనంతట మనం ఏమీ చేయలేం. ఒక వ్యసన మాదక ద్రవ్యాలతో అటువంటి చీకటి క్రియలకు బందీ అయినటువంటి వ్యక్తిని మనం చూసినప్పుడు, ఈ తాగుడు వ్యసనం, ఈ డ్రగ్స్, ఈ సిగరెటు, ఇంకా వ్యభిచారము, దొంగతనము, ఇటువంటి బూతులు, అబద్ధాలు, కోపము, ఉద్రేకము, క్రోధము, ఉక్రోషం, వీటన్నింటినీ చూసినప్పుడు వాళ్ళని దగ్గరికి వెళ్ళి ఈ పాపం అని మీకు తెలుసా అంటే అవును తెలుసు. మరి వీటి నుండి మీరు విడుదల పొందలేకపోతున్నారా? అవును పొందలేకపోతున్నాం. దాని అర్థం ఏమిటి? వారికి దేవుని వాక్యం తెలుసు, తప్పు అని దేవుడు చెప్పాడన్నటువంటి స్వరం విన్నారు, ఆ ప్రకారం జీవిస్తాము అని కూడా తీర్మానం చేసుకున్నారు, తలుపు తీశారు, కానీ వారు చేయలేకపోతున్నారు. దాని అర్థం ప్రభువును వారిలోకి వారు ఆహ్వానించట్లా. నేడు మనం గుర్తించవలసినటువంటి విషయం, ప్రభువును మనలోకి ఆహ్వానిస్తే మన ప్రతి అణువు, మన ప్రాణాత్మ దేహంలో శుద్ధి చేయబడతాయి. మనలను ఆయన సర్వసత్యంలో నడిపిస్తాడు, సంపూర్ణతలోకి మనల్ని నడిపిస్తాడు. ప్రభు అందుకే అంటారు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. సత్యంలో నడుచుట కాదు, సర్వసత్యంలోకి మనం వెళ్ళాలి. కొన్ని విషయాల్లో మాకు తప్పు తెలిసింది, మాకు కనువిప్పు కలిగింది, మన నేత్రాలను వెలిగించబడి అని అనడం కాదు. ప్రతి విషయంలో కూడా మనం మనోనేత్రాలు వెలిగించబడిన వారంగా, మన ఆత్మీయ నేత్రాలతో కనువిప్పు కలిగిన వారంగా, ఆ వెలుగు మార్గంలో
ప్రతి చిన్న విషయం కూడా వెలుగు సంబంధులుగానే మనం సాగిపోవాలి. ఇది సర్వసత్యంలో నడిపించబడుట. ఇది తలుపు తీయబడిన అనుభవంలోంచి ప్రభువును మనలోకి ఆహ్వానించేటువంటి అనుభవం. ఈ అనుభవం ఉన్నప్పుడే పాపాన్ని మనం గుర్తించగలుగుతాం. పాపాన్ని గుర్తించడం ఒక ఎత్తు అయితే పాపాన్ని మనం జయించగలుగుతాం. ఇది రెండవ మెట్టు. ప్రభు మనలోకి వచ్చినప్పుడు పాపాన్ని జయించే శక్తినిస్తాడు, లోకాన్ని జయించే శక్తినిస్తాడు, మన శరీరాన్ని జయించే శక్తినిస్తాడు. ఒకవేళ ప్రభు మనలో లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి పాపము, సాతాను తంత్రాలు మనలను జయిస్తాయి. కనుక మనం ఆయనను మనలోకి ఆహ్వానిస్తాం. ఈ వాక్యం ఉంటున్నటువంటి నా సహోదరులారా, ప్రభువును గుమ్మం వరకు నిలబెట్టి తలుపు తీసి లోనికి ఆహ్వానించట్లేదా? ప్రభు అంటున్నారు, నన్ను మీలోకి ఆహ్వానిస్తే నేను మీలోకి వస్తా. నేను మీలోకి వచ్చి ఏం చేస్తాను? ప్రభు అంటారు, మీరు నాతో, నేను మీతో కలిసి భోజనం చేస్తాం. దాని అర్థం సాధారణంగా భోజనము అనగా తృప్తి కలిగించేది. వాక్యం సెలవిస్తుంది ప్రసంగి గ్రంథంలో, ఒకడు కడుపు నిండా ఆహారం తీసుకోవడం దేవుడిచ్చినటువంటి బహుమానం. ఈ భూమి మీద మనిషికి ఉన్నటువంటి గొప్ప బహుమానం ఏదనగా తృప్తిగా భోజనం చేయడం. ఇది ఆయన ఇచ్చేటువంటి బహుమానం, ఇది ఆయన ఇచ్చేటువంటి వరం. ఒకవేళ తృప్తిగా భోజనం చేసేటువంటి అనుభవం లేకపోతే ఆ బహుమానాన్ని వాళ్ళు కోల్పోయారని అర్థం. ఇది తినకూడదు, అది తినకూడదు, ఇది ఈ పదార్థం దగ్గరికి వెళ్ళకూడదు, ఈ పదార్థం దగ్గరికి వెళ్ళకూడదు అంటే దాని అర్థం తృప్తిగా తినలేనటువంటి అనుభవం. ప్రభు అంటున్నారు, నేను మీలకు వస్తే మీరు నాతో, నేను మీతో కలిసి భోజనం చేస్తాం. ఆయన మనలోకి వస్తే ఈ లోకంలో ఈ పదార్థం నాకు హాని చేస్తుంది, ఈ పదార్థం తింటే నాలో ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి రోగాలు ఎక్కువైపోతాయి అని భయపడాల్సినటువంటి అక్కర ఉండదు. ఆయన మనలోకి వస్తే భోజ్యమును సిద్ధపరిచాడు, ఆ భోజ్యం మనకిస్తాడు. ఇంకొక కోణంలో మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి అనేకమైనటువంటి విషయాలను మనకు బోధిస్తాడు, పాఠాలను నేర్పిస్తాడు. మరొక కోణంలో మనం చూసినట్లయితే ఆయన భోజనం చేస్తానని చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశం, నేను మీ కొరకు సిద్ధపరిచాను. ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఈవులు. మనకి ఏది కొదువుగా ఉన్నది, ఆ కొదువులని తీర్చడానికి ఆయన వస్తున్నాడు లోపలికి. ఆయన మనలోకి వస్తే మనకు తృప్తి కలుగుతుంది, మనకు సంతోషం కలుగుతుంది, మనకు ఆనందం కలుగుతుంది. ఆయన మనలోకి రాకపోతే భోజ్యం మనకు అందదు, తృప్తి కలగదు. మనం కోరుకున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనకు లభించవు. మనం జయించాలనుకుంటాం, పాపాన్ని జయించలేం. ఇది పాపం అని తెలిసిద్ది, కానీ అదే చేయవలసినటువంటి ఒత్తిడి, ప్రేరణ పడుతుంది. ఈ మార్గంలో వెళ్ళకూడదని తెలుసు, కానీ అదే మార్గంలోకి వెళ్ళాలని సాతాడు మరలు గొలిపి ఈడ్చుకొని పోతాడు. ఈ మార్గంలో వెళ్ళాలని తెలుసు, కానీ ఆ మార్గంలో అడుగు వేయడానికి కూడా సాహసించరు. ఆ అనుభవం ప్రభు లోనికి రానటువంటి అనుభవం, ప్రభుతో కలిసి తృప్తిపరచబడలేనటువంటి అనుభవం. మనమైతే ఆయనలో తృప్తిపరచబడాలి. ఆయన మన కొరకు సిద్ధపరిచాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఏది మీకు కొదువుగా ఉంది? ఏ విషయంలో మీరు తృప్తి లేకుండా ఉన్నారు? భౌతికంగా ఆహార విషయంలో కానీ, వస్త్రం విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, సమాధానం విషయంలో కానీ, వివాహాల విషయంలో కానీ, సంతానం విషయంలో కానీ, ఇంకా రకరకాలైనటువంటి విషయాల్లో భౌతికంగా ఏ విషయంలో కొదువుగా ఉన్నారు? ప్రభు ఆ కొదువులను తీరుస్తాడు. అది భౌతికపరమైనటువంటి ఆశీర్వాదం. 2 ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు ఇస్తాడు. పరిశుద్ధాత్మ వరాలతో నింపబడాలని కోరుకుంటున్నారు, కానీ పొందుకోలేకపోతున్నారా? ఆత్మ వరాలు కలిగి ఆత్మ ఫలాలు ఫలించాలని కోరుకుంటున్నారు, కానీ పొందుకోలేకపోతున్నారా? పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలని అనుకుంటున్నారు, కానీ జీవించలేకపోతున్నారా? నేను చేసినటువంటి తప్పులు నాకు తెలుస్తున్నాయి, కానీ ఈ పాపాన్ని జయించాలనుకుంటున్నా కానీ జయించలేకపోతున్నాను అని అనుకుంటున్నారా? ప్రభు అంటున్నారు, నేను మీలోకి వస్తే తృప్తిని కలిగిస్తాను, ఆత్మ సంబంధమైనటువంటి ఈవులు ఇచ్చి మిమ్మల్ని పోషిస్తాను. ఆత్మీయ ఆహారాన్ని ఇస్తాడు, ఆత్మశక్తిని ఇస్తాడు, జీవమును ఇస్తాడు, శత్రువును జయించేటువంటి ఆత్మీయ ఆయుధమును ఇస్తాడు. వాటిని మనకిచ్చి మనల్ని తృప్తిపరుస్తాడు. భౌతిక సంబంధంగా అక్కరలు తీరుస్తాడు, మరియు ఆత్మ సంబంధమైనటువంటి అక్కరలను కూడా ఆయన తీరుస్తాడు. అయితే మనము చేయవలసిందల్లా ఒకటే, శబ్దం వినాలి. ఏది సత్యవాక్యం, ఏది ఆయనను గూర్చి బోధించినటువంటి వాక్యం అనేటువంటి శబ్దం మనం వినాలి. చాలా శబ్దాలు వస్తాయి, దుర్బోధల శబ్దాలు, సత్యం నుండి విశ్వాసం నుంచి తప్పించి పడవేసేటువంటి శబ్దాలు, ఇంకా అసత్యాన్ని బోధించి పురుకొల్పేటువంటి శబ్దాలు, దైవత్వం పక్కన పెట్టి నేనే దేవుని నేను బోధించేటువంటి శబ్దాలు. ఇది కూడా తప్పు కాదు, మాదక ద్రవ్యాలు తీసుకోవచ్చు, తప్పేమీ లేదు అని చెప్పేటువంటి శబ్దాలు. వస్త్రధారణ ముఖ్యం కాదు, నీ హృదయం అంతరంగం ముఖ్యం. నువ్వు వస్త్రధారణ ఎలానా ఉండొచ్చు, నువ్వు ఎంత లోక సంబంధమైనటువంటి వ్యక్తిగా అయినా కనిపించవచ్చు అనేటువంటి శబ్దాలు. అయితే
సత్యవాక్యం మనకు బోధించినటువంటి ఆ శబ్దాన్ని మనం వినాలి. ఆ శబ్దంలో ప్రభు ఏం బోధిస్తున్నాడు అనేటువంటి స్వరాన్ని మనం వినాలి. ఇక్కడ బోధిస్తున్నటువంటి ఈ యొక్క వాక్కు మనిషిగా నేను ఉన్నప్పటికీ ప్రభు తెలియచేసినటువంటి స్వరం ఇది. ఈ స్వరాన్ని ఎందరైతే వింటారో వారు తలుపు తీయాలి. ఆయన కొరకు ఈ వాక్యం నా కోసమే ప్రభా, ఇగో నేను నాలోకి ఆహ్వానిస్తున్నాను, హృదయపూర్వకంగా నా హృదయాన్ని అర్పిస్తున్నాను, నా జీవితాన్ని సమర్పిస్తున్నాను, నువ్వు నాలోకి రా అని తలుపు తీయాలి. తీసి ఆయనను మనలోకి ఆహ్వానించి ఆయనతో కలిసి మనం భోజ్యం చేయాలి. అప్పుడు మాత్రమే మనం తృప్తిపరచబడగలుగుతాం. ఇంకా ఎన్ని చేసినా ఏది చేయకపోయినా ఆయన లేకపోతే గనక అంతా కూడా శూన్యమే. ఆయనతో కలిసి భోజనం చేసేటువంటి అనుభవంలోకి మనం వచ్చినట్లయితే, ఆయన మనలోకి వచ్చి మనం తృప్తిపరిచినట్లయితే మనకు ఈ లోకంలో ఏది కొదువై ఉండదు. అందుకే కీర్తనకారుడు అంటాడు, యెహోవాను ఆశ్రయించే వారికి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఎందుకనంటే ఆయన లోపల ఉంటాడు కాబట్టి. కనుక మనం ఆయనను లోనికి ఆహ్వానిద్దామా? వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, ఎందరైతే పరిశుద్ధాత్మను కావాలని కోరుకుంటారో వారందరికీ నేను పరిశుద్ధాత్మను ఇస్తాను. ఆశ కలిగినటువంటి ప్రతి వాని ఆశను నేను తీరుస్తాను. కానీ మనం ఆశ కలిగి ఉండడం దగ్గరే ఉంది విషయం అంతా. మనం తలుపు తీసే అనుభవంలోనే ఉంది విషయం అంతా. మన ఆయన స్వరాన్ని జాగ్రత్తగా వినేటువంటి విషయంలోనే ఉంది. మరియు మనం ఆయనను మన లోనికి ఆహ్వానించేటువంటి ఆ సందర్భంలోనే ఉంది విషయం అంతా. కాబట్టి మనం ఆయనను మనలోకి ఆహ్వానిస్తాం. ఆయన రక్తంలో కడగబడి ముంచట బాప్తిసం తీసుకొని ఆయన పరిశుద్ధ నామం పెట్టబడిన వారముగా ఆయన సాక్షిగా ఈ లోకంలో జీవిస్తూ ఆయనను కలిగి ఇతరులకు మాదిరి కనపరుస్తూ ఆయనతో పాటు సహజీవనం చేస్తూ ఆయన్ని భాగస్వామిగా ఉంచుకొని సత్య మార్గంలో మనం నడిపించి నిజమైన తోడుగా, నిజమైనటువంటి బంధంగా, నిజమైనటువంటి స్నేహితుడిగా ఆయననే మనం ఉంచుకొని మనము సత్య మార్గంలో నడిచినట్లయితే ఆయన మనల్ని చేయి పట్టుకొని గమ్యానికి చేరుస్తాడు. కనుక దేని గురించి మనం దిగులు పడవలసినటువంటి అక్కరలేదు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, శరీర బలహీనతలు, అనారోగ్యాలు, అసమాధానాలు, సంతానలేమి, ఇక రకరకాలైనటువంటి చీకటి క్రియలను బట్టి చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఓటములు, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగం లేనటువంటి పరిస్థితి, చదువులో జ్ఞానం లేనటువంటి పరిస్థితి, వీటన్నిటి గురించి మనం దిగులు పడవలసినటువంటి అవసరత లేనేలేదు. మనం ఆయనను మనలోకి ఆహ్వానించినట్లయితే మనకు ఏది కావాలో అది ఆయన మనకిచ్చి తృప్తిపరుస్తాడు. కనుక అట్టి విధంగా మనం ఆయనలోనికి ఆహ్వానించి ఆయన సాక్షిగా జీవిస్తాం. ఈ వాక్యానుసారంగా మనం ఆయనతో తీర్మానం చేసుకుని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నిన్ను వారి హృదయంలోకి ఆహ్వానించినట్లుగా, నీవు వారి హృదయంలోకి పూర్తిగా చేరి వారికి తృప్తి కలిగించినట్లుగా అయ్యా, వారి హృదయం తెరవబడి పూర్ణ హృదయంతో వారి పాపాలు విడిచిపెట్టి శుద్ధి చేసుకొని నీ రక్తంలో కడగబడి రక్షణ పొందుకొని పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా ఆధ్యాత్మిక మెట్లకు మీరు ప్రతి వారిని నడిపించండి. ఇంకను ప్రభు ఈ వాక్యం ప్రతి వారి ఆధ్యాత్మిక స్థితిలో వృద్ధి నొందినట్లుగా సహాయం అనుగ్రహించండి, బలపరచండి, ధైర్యపరచండి. ఇంకొన్ని టీవీ ఛానల్ వారిని కూడా దీవించండి. ఇంక ఈ పరిచయం ద్వారా ఇంకా అనేకమైనటువంటి మేలు జరిగినట్లుగా ఈ పరిచయాన్ని కుడియరంలోకి విస్తరింప చేయమని మమ్మల్ని అందరినీ మీ చెల్లి సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.